బంగారం ధరలు మంగళవారం భారీగా తగ్గుముఖం పట్టాయి. ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడం, అంతర్జాతీయంగా అమెరికా డాలర్ బలపడడం వంటి పరిణామాలు పసిడి ధరలపైన తీవ్ర ప్రభావం చూపాయి. దీంతో పాటు అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గిస్తుందన్న అంచనాలు బలహీనపడడం కూడా బంగారం పత్రానికి దారితీసింది. ఇక ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ IBGA వెల్లడించిన వివరాల ప్రకారం మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల సమయానికి 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 1,19,916గా నమోదైంది. ఇక మరోవైపు మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ MCXలో డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ ధర 836 తగ్గి 10 గ్రాములకు 1,20,573 వద్ద ట్రేడ్ అయింది. ఇదే సమయంలో డాలర్ ఇండెక్స్ 0.08% పెరిగి 99.95 వద్ద స్థిరంగా కొనసాగింది. ఇక బలమైన డాలర్, అమెరికా చైనా మధ్య తగ్గుతున్న వాణిజ్య ఉధృత పరిస్థితులు, అమెరికాలో వడ్డీ రేట్ల కోతకు అవకాశాలు తగ్గడం వంటి అంశాలు బంగారం ఆకర్షణను దెబ్బతీశాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు. మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అనలిస్టు మానవ్ మోదీ మాట్లాడుతూ, డాలర్ 3 నెలల గరిష్ట స్థాయికి చేరడంతో బంగారం ధర ఔన్స్కి $4,000 వద్ద కదలాడుతుంది. అమెరికా ఫెడరల్ ప్రభుత్వ షట్డౌన్ కారణంగా కీలక ఆర్థిక గణాంకాలు అందుబాటులో లేకపోవడంతో డిసెంబర్ పాలసీ సమావేశం ముందు ఫెడ్ అధికారుల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయని వివరించారు. మరోవైపు ప్రపంచంలోనే అతిపెద్ద బంగారం వినియోగదారు అయిన చైనా కొన్ని గోల్డ్ రిటైలర్లకు చాలా కాలంగా ఇస్తున్న పన్ను మినహాయింపు విధానాన్ని రద్దు చేసింది. ఇది అక్కడి బంగారం కొనుగోలు జోరుకు కళ్ళం వేసే అవకాశం ఉంది. అయితే వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ WGC తాజా నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకులు 2025 మూడో త్రైమాసికంలో బంగారం కొనుగోలును త్రైమాసిక ప్రాతిపదికన 28% పెంచాయి.